కుబేరా సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతుంది. జూన్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా 100 కోట్ల క్లబ్లో చేరింది. దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన తొలి పాన్ ఇండియా సినిమా ఇదే. ఈ సినిమా విడుదలైన ఫస్ట్ డే నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. కాకపోతే సినిమా కాస్త స్లోగా ఉంది, నిడివి ఎక్కువైందనే విమర్శలు తప్ప ఇతర ఫిర్యాదులేమీ లేవనే చెప్పొచ్చు. శేఖర్ కమ్ముల గత సినిమాలను దృష్టిలో పెట్టుకొని కుబేరా కూడా తొలి నుంచి మంచి బడ్జెట్ క్రియేట్ అయింది. ఇందుకు అనుగుణంగానే ఇప్పుడు సినిమా కలెక్షన్స్ కూడా ఉన్నాయని చెప్పొచ్చు. దేశీయ కలెక్షన్తో పాటు ఓవర్సీస్ మార్కెట్లో కూడా కుబేరా మంచి వసూళ్లను సాధిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. కుబేరా సినిమాలో సీనియర్ హీరో నాగార్జునతో పాటు ధనుష్, రష్మికలు కీలక పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. దేశంలోనే నెంబర్ 1 సంపన్నులైన పారిశ్రామికవేత్త ఆయిల్ రిజర్వ్ను దక్కించుకునేందుకు రాజకీయ నాయకులకు ₹1,00,00,000 కోట్ల బదలాయించేందుకు బిచ్చగాళ్లను ఎంపిక చేసుకోవడం, ఇందులో ఎదురయ్యే సవాళ్ళు ఏంటన్నదే ఈ కుబేరా మూవీ. బిచ్చగాడి పాత్రలో ధనుష్ ప్రేక్షకుల ప్రశంసలు దక్కించుకున్నాడు. నాగార్జునతో పాటు రష్మిక మందన నటనకు కూడా ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలే దక్కాయని చెప్పాలి. నాగార్జున కూడా చాలా గ్యాప్ తర్వాత కుబేరా తోటి మంచి హిట్ దక్కిందని చెప్పొచ్చు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే హీరో ధనుష్కు ఇది 4వ 100 కోట్ల సినిమా. ధనుష్ నటించిన తిరు, సార్, రాయల్ సినిమాలు కూడా 100 కోట్ల క్లబ్లో చేరాయి. ఇప్పుడు కుబేరా కూడా ఈ జాబితాలో చేరటంతో ధనుష్ నటించిన సినిమాలు వరుసగా 100 కోట్ల క్లబ్లో చేరాయని చెప్పొచ్చు.